తూర్పుగోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గం కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో భూ సమస్యపై ఉద్రిక్తత నెలకొంది. పేదల ఇళ్ల కోసం సర్వే నెంబర్ 54/23లో ఉన్న 4 ఎకరాల భూమిని ప్రభుత్వం తీసుకున్న నేపథ్యంలో దానికి బదలాయింపుగా నర్సాపురంలో సర్వే నెంబర్ 389/3లో కేటాయించిన 4 ఎకరాల భూమిని 22A నిషేధిత జాబితా నుంచి తొలగించి తమకు కేటాయించాలని గ్రామ సర్పంచ్ మద్దాల పేద అమ్మాజీ రమణ మీడియాకు తెలిపారు. ఈ విషయంలో అనేక సార్లు జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ కార్యాలయాలకు లిఖితపూర్వకంగా వినతులు ఇచ్చామని చెప్పారు. అయ్యా నీ పేరు పొద్దే నా గ్రామానికి మరి ముంపు గ్రామం కాబట్టి ఆ జనం నీ పేరు పెట్టుకొని ఏదో ఏర్పాటు చేసుకుందారని చెప్పగా సర్లేండి అని నేనైతే మరి భూమి అయితే నాకు వద్దు, నా పేరును ఒకవేళ భూమి వస్తే నువ్వు నాకు డబ్బులు ఇచ్చేసి నా భూమిని గవర్నమెంట్కి ఇళ్ల స్థలాలకు ఇమ్మనగా దాన్ని 22 ఇంచేదంటే దాన్ని భూమిని ఏం చేశారంటే పామాయిల చెట్లు తొలగించి రోడ్లు వేసి రాళ్ళు వేసి ఆయన భూమి మామూలుగా పేద పెద్దలకి ప్రభుత్వం వారు ఇచ్చి ఉన్నారు. ఇప్పుడు దానికి బదిలీగా నరసాపురం భూమిని 4 ఎకరాలు బదిలీ సీలింగ్ పొలం ఇస్తాను తప్ప మా దగ్గర డబ్బు లేదని గవర్నమెంట్ అనగా నాకైతే భూమి వద్దు, రమణ గారు మీరు భూమి తీసుకొని నాకు డబ్బు ఇవ్వమనగా నేను ₹1 ఇది తీసుకొని ₹1 కదా నాకు నేను ఎవరికొరకు అమ్మేస్తాను లేకపోతే నేను ఇస్తానులే బాబు అని అతను బతిమలితే చెల్లెండి తీసుకోమన్నాడు. నా దగ్గర ₹10 లక్షల అమలాపురం విశ్వేశ్వరరావుకి ఇచ్చి ఆ భూమిని నేను ఆల్చుకోగా కలెక్టర్ మాధవలత్ గారు దగ్గరుండి సర్వేలు పంపి కొలత అని ఒక అగ్రిమెంట్ కూడా రాశాడు. ఆయన నాకు అగ్రిమెంట్ రాసావు కాబట్టి నాకు డబ్బు ఇచ్చావు కాబట్టి నా భూమి కానీ నాకైనా సంబంధం నా డబ్బులు నాకు ఇవ్వమని పీడించి తిన్నాడు. ఈ లోపల వాళ్ళ అమ్మగారు ఇదేంటి ₹1,00,000 నెలకు వచ్చేదాన్ని ఆదాయం వచ్చేదాన్ని చెడగొట్టి భూమి ఇలాగ ఇచ్చేసావు, ఆ భూమి రాలేదు, ఆ డబ్బులు ఇవ్వలేదు అని మంచం పెట్టి కాలం చేస్తుందండి బాబు ఆ ముసలమ్మ గారు అని ఎంఆర్ ఆఫీస్కి, సబ్ కలెక్టర్ ఆఫీస్కి, కలెక్టరేట్కి తిరగ్గా ఆ పోయే ముందు జేసీ గారు అయినా విశ్వనాథన్ గారు 4 లోడ్లు ఇటుకు తోలమంటే 4 లోడ్లు ఇటుకు తోలేదు. నీ భూమి కేజీ చేస్తారు, 90 తీసేస్తారు. ఈ లోపల వీళ్ళు ఎంత అడిగితే అంత ఇచ్చారు. ఎంఆర్ఆర్ గారు అనే సూపరింటెండెంట్ గారు ఒకటే లేదు కానీ మొత్తం మీద ఎంత అడిగితే అంత ఇచ్చి ఫైల్ మీద సంతకం చేసేది వల్ల డబ్బులు ఇవ్వడం. అలాగే 50 ఫైళ్ళు వెనక్కి కట్టి రావడం, ముందు కట్టుకెళ్ళటం అన్నీ చేయగా మరి ఈ రోజుని కడగందానికి వచ్చేటప్పటికి పోనీ ఏమక్కర్లేదు, నా భూమి నాకు ఇచ్చేయండి, అమలాపురం విశ్వేశ్వరరావుది, మీ భూమి తీసేసుకోండి. అతను డబ్బులు అతను చచ్చిపోయిన అమ్మగారు ఈయన కూడా చచ్చిపోలే కాపాడుతున్నారు ఈయన అని బతిమాలగా అక్కడ నరసాపురాన్ని ఎంత సీలింగ్ ఉందో అంత సీలింగ్ నన్ను అప్పచెప్పమన్నారు. అయినా సామాను మానవుడిని అక్కడ ఎంఆర్ ఆఫీస్ ఎందుకు, సబ్ కలెక్టర్ ఆఫీస్ ఎందుకు, కలెక్టర్ ఆఫీస్ ఎందుకు, ఒక ఊళ్ళో విలేజ్లో ఒక ఈఆర్ఓ